జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉగాది పర్వదినం సందర్భంగా భక్తిభావం వెల్లివిరిసింది. పట్టణంలోని మంజూర్ నగర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది వేడుకలు కన్నుల పండుగల వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, వరంగల్ రూరల్ జిల్లా మాజీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం నిర్వహించి నూతన సంవత్సర ఫలితాలను భక్తులకు వినిపించారు. అనంతరం గండ్ర జ్యోతి ఆలయానికి వచ్చిన భక్తులకు ఉగాది పచ్చడిని అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఉగాది విశిష్టతను, అలాగే ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో వివరించారు. మన మంజూనగర్లో కొలువై ఉండేటటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవయుతంగా శాస్త్రోక్తంగా జరుగునున్నాయి. ఇప్పుడే పంచాంగ శ్రవణాన్ని మనం అంతా కూడా పూర్తి చేసుకున్నాం. ఉగాది రోజు ఉదయాన్నే లేచి తైలాభ్యంజనం అని అంటారు. అంటే శిరస్సుకి తైలాన్ని రాసుకొని తలస్నానం చేసి నూతన వస్త్రాలని ధరింపజేసుకొని మన ఇష్టదైవమైనటువంటి దేవాలయాల్లోకి వెళ్ళి భగవంతుని నమస్కరించి నింబకుసుమ భక్షణం అని అంటారు ఉగాది తీర్థాన్ని. దానికి నింబకుసుమ భక్షణం అని పేరు. షడ్రుచి రచోపేతాలతో ఉంటుంది ఆ తీర్థం. సాధారణంగా తీర్థపొడితో వేసినటువంటి తీర్థం వేరుగా ఉంటుంది. ఈ ఉగాది రోజు ఇచ్చేటటువంటి తీర్థమే ప్రత్యేకత. మన సంసార చక్రంలో కష్టసుఖాలు, ఆనందము, నష్టము, లాభాలు ఇవన్నీ ఎలాగైతే ఉంటాయో అలా ఈ ఉగాది రోజు ఇచ్చేటటువంటి ఈ తీర్థంలో పులుపు, కారము, వగరు, చేదు, తీపి ఇలా వివిధమైనటువంటి రుచులతో కలిగినటువంటిదే ఈ నింబకుసుమ భక్షణము. ఈ తీర్థాన్ని దేనికి అర్థంగా తీసుకుంటారు? మన జీవనంలో ఎలాంటి కష్టం వచ్చినా గట్టిగా నిలబడాలి, భగవత్ సేవ చేయాలి, ధర్మబద్ధంగా నడవాలి, హిందుత్వము మన అందరం కూడా కలగలిపి ఉండాలి. పరాభవనామ సంవత్సరము మనందరిని కూడా స్వాగతిస్తుంది. పరాభవం అంటేనే అందరూ కూడా భయపడుతున్నారు. సాధారణంగా భయపడాల్సినటువంటి పెద్ద ఇబ్బంది ఏం లేదు. పరాభవం అంటే ఓటమి. సాధారణంగా దాని అర్థం ఓటమి. కానీ ఎలాంటి వారికి ఓటమి? ఇతరుల యొక్క ధనాన్ని సంహరించిన, ధర్మబద్ధంగా బతకకుండా ఎవరికి నచ్చినట్టు వాడికి నచ్చినట్టు వాడు బతికినా, భగవత్ సేవ చెయ్యకపోయినా, మూగజీవులను అంటే గోవు హత్యలు అలాంటివి చేసినటువంటి వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఓటమి మాత్రమే. అలా పరాభవనామ సంవత్సరం మనందరికీ కూడా స్వాగతిస్తుంది. మనందరం మంచి వాళ్ళము, భగవత్ సేవ నిత్యము చేసేటటువంటి వారం కాబట్టి ఈ సంవత్సరం మనందరికీ కూడా శుభాలు కలుగుతాయి. అలానే ఈ సంవత్సరము వృశ్చిక రాశి, తులారాశి, ధనుస్సు రాశి, మకర రాశి వారికి దిగ్విజయంగా అంటే విపరీతంగా చాలా బాగుంది ఈ సంవత్సరం. తదిమ రాశుల వారు కొంచెం జాగ్రత్త తీసుకుంటే అనుకూలంగా ఉంటుంది. ఏ పనిని ప్రారంభం చేసినా 1-2 మార్లు ఆలోచిస్తూ తదిమ రాశి వాళ్ళంతా కూడా ప్రారంభం చేయండి. వ్యాపారాదులు బాగుంటాయి. ధరలకు వస్తే పారి పంట సానుకూలంగా ఉంటుంది. మెడిసిన్ యొక్క ధరలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. అలానే మనందరికీ ఇష్టమైనటువంటిది ఎప్పుడెప్పుడు కొనుక్కుందామని చూస్తూ ఉంటాం బంగారాన్ని. ఆ బంగారం కూడా విపరీతంగా పెరిగేటటువంటి అవకాశం ఈ సంవత్సరం మనందరికీ కూడా చూపిస్తుంది. ఉగాదిని పురస్కరించుకొని ఇవాళ సాయంత్రం 6 గంటలకి సహస్ర దీపాలంకార సేవని మనం అంతా కూడా జరుపుకుంటున్నాం. సాధారణంగా దీపము వెలిగిస్తే చాలు, అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి దీపం వెలిగిస్తే చాలు పుణ్య ఫలితాలు మనకి వస్తాయని నమ్మేటటువంటి వాళ్ళం మనందరం. కానీ మనం వెలిగించేటటువంటి ఆ 1000 దీపాల కాంతిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వచ్చి ఆ మధ్యలో కూర్చుంటున్నాడు. దాన్నే సహస్ర దీపాలంకార సేవ అని అంటారు. మన భూపాలపల్లి మహానగరంలో ఎక్కడా కూడా చేయరు ఈ దీపోత్సవం. మన ఆలయంలో మాత్రమే చేస్తారు. ఈ సహస్ర దీపాలంకార సేవ అంగరంగ వైభవోపేతంగా శాస్త్రోక్తంగా జరుగునున్నాయి. కావున అవకాశం ఉన్నటువంటి భక్తులంతా కూడా రండి. వచ్చిన తర్వాత మీ చేతులతో ఆ దీపాలు వెలిగించండి. అలానే సుందరకాండ పారాయణాన్ని కూడా మనం సాయంత్రం కూడా జరుపుకుంటున్నాం. ఈ సుందరకాండ పారాయణం అంటే రామాయణంలో బాలకాండ, అరణ్యకాండ, యుద్ధకాండ ఎలాగైతే ఒక్కొక్క కాండలు ఉంటాయో ఈ సుందరకాండ అనేటటువంటిది కూడా రామాయణంలో ఒక భాగం అన్నమాట. అంటే ఆంజనేయ స్వామి, రామచంద్రుడు ఆంజనేయ స్వామికి ఒక బాధ్యతనిచ్చి సీతమ్మవారిని వెతికి తీసుకొని రావయ్యా అని పంపించినప్పుడు ఆంజనేయ స్వామి యొక్క అనుభవాన్ని అంతా కూడా అందజేసినటువంటిదే ఈ సుందరకాండ. పిల్లలకి మాటలు రాకపోయినా, నత్తి ప్రాబ్లమ్స్ ఉన్నా, చెవులు వినబడకపోయినా,
చదువు రాకపోయినా, వ్యాపారాలు సరిగ్గా నడవకపోయినా, ఆరోగ్య సమస్యలు బాలేకపోయినా ఈ సుందరకాండ పారాయణం జరుపుకుంటే చాలు వారికి ఖచ్చితంగా అవుతుంది. ఉదాహరణగా నేను నా పర్సనల్గా అనుభవించినటువంటి ఎన్నెన్నో ఉన్నాయి ఈ సుందరకాండ వల్ల. అమావాస్య రోజు జరుపుకుంటే చాలా మంచిది. ఉగాది అంటే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మన భూపాలపల్లి గ్రామంలో, మన మహాపట్టణంలో, మన మంజునగర్ దేవస్థానంలో, వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ సుందరకాండ పారాయణాన్ని మనమంతా కూడా జరుపుకోబోతున్నాం. భక్తులారా, మీ అందరికీ సువర్ణ అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుందరకాండ పారాయణంలో వచ్చి పాల్గొననక్కర్లేదు. మీ యొక్క గోత్రనామాదులను ఇవ్వండి. మన ఆలయంలో ఏర్పాటు చేసినటువంటి ఆ రుసుముని కట్టి మీ యొక్క గోత్రనామాదులను ఇవ్వండి. మీ గోత్రనామాదులు చెప్పి మీ యోగక్షేమాదులను కోరుకుంటూ ఈ సుందరకాండ పారాయణ 68 సర్గలు ఉంటుంది. 68 సర్గలు సీతాంవారి యొక్క వైభవము, లంక యొక్క వర్ణనము, రామచంద్రుడి యొక్క వైభవము. ఈ సుందరకాండ రచించింది అంటే సుందరకాండ అంతా కూడా హనుమత్ వైభవమే కానివ్వండి, హనుమంతుని యొక్క గొప్పతనం ఉండదు. కానీ అంటే నిజమైన భక్తుడు చేయవలసింది అదే, మా ప్రభువు బాగుండాలి, ఎప్పుడు కూడా భగవంతుడు బాగుండాలని కోరుకునేటటువంటి మనస్సు మనందరిది. కావున జరిగేటటువంటి సుందరకాండ పారాయణంలో మనం అందరం కూడా పాల్గొందాం.